సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వానికి మంత్రులకు ఎలాంటి అవగాహన లేదని విమర్శించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇక బనకచర్ల ప్రాజెక్టు కోసం కాళేశ్వరం ప్రాజెక్టుని ఎండగట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సముద్రంలోకి వృధాగా పోయే నీటి తరలింపునకు మంత్రులు పోటీలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. కమిషన్ దందాలు, అక్రమ వసూళ్లపై మంత్రులకు ఉన్న శ్రద్ధ రైతు సంక్షేమంపై లేదన్నారు. తమ హయాంలో కళకళ్లాడినవి కాంగ్రెస్ హయాంలో వెలవెలబోతున్నాయని అంటున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. సాగునీటి విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే పానగల్లు సముద్రం సందర్శిస్తున్నటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సరే చెప్పండి, సాగునీటి విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎట్లా చూస్తారు? సాగునీటి విషయానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం సోయలేదనే విషయం మనకు స్పష్టం. ఒకవైపు వందల వేల టీఎంసీలను గోదావరిలోకి పంపించిండ్రు, బనకచర్ల కొరకు కాళేశ్వరాన్ని పండబెట్టిండ్రు. ఇవాళ మనం ఇప్పుడు నిలబడి ఉన్నది ఉదయ సముద్రం పానగల్లు చెరువులో మనం నిలబడి ఉన్నాం. వాస్తవానికి ఆ గేట్ల మీద నుంచి నీళ్ళు పోవాలి. ఇప్పుడు మనం నిలబడ్డ ప్రాంతం మనం నీళ్ళల్లో మునిగి ఉండాలి. ఇంత పైకి నీళ్ళు ఉండాలి. ఇక్కడ ఒకవైపు పోటీపడిపోయి నాగార్జున సాగర్ గేట్లు లేపి నీళ్ళని సముద్రాన్ని పంపిండ్రు. ఇవాళ నల్గొండ జిల్లా పరిస్థితి చూసినప్పుడు వందల కొద్ది వేల కొద్ది టీఎంసీల నీళ్ళు సముద్రం పాలు, నల్గొండ జిల్లాలో ఎండుతున్న రైతుల పొలాలు. ఇది మా జిల్లా మంత్రుల పనితీరు. ఇవాళ మా జిల్లా రైతాంగం మాట్లాడుకుంటున్న విషయం ఇది, బాధపడుతున్న విషయం ఇది. ఇది స్వయంగా మనం నిలబడింది నల్గొండ నియోజకవర్గం కూడా. నల్గొండ నియోజకవర్గం, నల్గొండ తలాపున ఉన్న ఉదయ సముద్రం చేరవేది పానగల్లు రిజర్వాయర్ అంటాం. ఎస్ఎల్బిసి బ్యాక్ వాటర్స్ ద్వారా దీన్ని నింపాలి మనం. కానీ ఈ ప్రభుత్వానికి సోయి లేకుండా, ఈ మంత్రులకు సోయి లేకుండా, దానిపైన ఒక్కరోజు రివ్యూ చేయకుండా ఏం జరుగుతుందో కూడా తీరికలేని పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు. దాంతో ఇవాళ నల్గొండ నియోజకవర్గం రైతాంగంతో పాటు దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించిన రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు సాగునీళ్ళు లేక. మొన్న మనం చూసినాం, మంత్రులు పోటీపడి హెలికాప్టర్ వేసుకొని పోయి ఒక ఆయన ఆలస్యం అవుతుందని ఇంకా అలిగిపోయి నాగార్జున సాగర్ గేట్లను లేపి వందలాది టీఎంసీల నీళ్ళను ఇప్పటికీ కింద పులిచిందలో పంపినరు. అక్కడి నుంచి మిగిలిన ఆంధ్ర సముద్రం పాలు చేస్తున్నారు. కానీ ఇవాళ నల్గొండ రైతులకు ఎందుకు ఈ దుస్థితి ఉంది? వాస్తవానికి మీరు చూస్తే, మీరు గతంలో 10 సంవత్సరాల చరిత్ర తీయండి, హిస్టరీ తీయండి, మీరు గూగుల్ పిక్చర్స్ కూడా తీయండి. మనం ఇక్కడ నిలబడి ఉన్న ప్రాంతంలోకి వచ్చే అవకాశమే లేకుండే. దీని నిండా నీళ్ళు ఉండాలి. ఈ పాటికి మీకు అక్కడ చూస్తే కనబడుతున్న గేట్లు దాదాపు 8 ఫీట్ల పైగా నీళ్ళు లోపల కనబడుతూ ఉన్నాయి. వాస్తవానికి ఈ గేట్లు ముందో పైనుంచి వెళ్ళిపోవాలి నీళ్ళు ఎక్కువైతే. కానీ ఇవాళ ఈ జిల్లా మంత్రి నిర్లక్ష్యం వల్ల, ప్రత్యేకించి కోమటిరెడ్డి వెంకరెడ్డి నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. సరే, ఇదే మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా రైతుల పొలాలు ఎండబెట్టినారని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? నేను ఒకటే చెప్తున్నాను కిరణ్, నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి చక్కగా కిందికి వెళ్ళు, ఈ చుట్టుపక్కల ఉన్న రైతాంగాన్ని అడుగు. మేము ఉన్నన్ని రోజులు ఈ చెరువు ఎట్లా ఉంది, నీళ్ళు ఎట్లా మత్తడి దింకినాయి, రైతులు వద్దన దాకా నేను ఎట్లా నీళ్ళు ఇచ్చినా. నువ్వు ఈ ప్రాంతం కిందికి వెళ్ళు, D25 నుంచి D49 వరకు ఏఎంఆర్పి కాలువ పైన ఏ రైతును అడుగు. మేము వచ్చిన తర్వాత, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను నల్గొండ మంత్రిని అయిన తర్వాత వాళ్ళ పొలాలకి నీళ్ళు వచ్చినాయా, అంతకుముందు వచ్చినాయా, ఆ తర్వాత ఇప్పుడు ఈ గత సంవత్సరాల కాలంగా మా ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళీ ఎండబెడుతున్నారా లేదా, నువ్వు ఇప్పుడు వెళ్ళి అడుగు, చెప్తారు. ఏ రైతును అడిగినా చెప్తారు. మీరు వెళ్ళి ఇక్కడి నుంచి కిందికి వెళ్తే నేను మాట్లాడము, వెంకరెడ్డి మాట్లాడము, ఆరోపణలు చేయడం కాదు కదా. నేను అంటుంది మీరు వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ చేయండి, రైతులను అడిగి చెప్పండి ఇంతకుముందు ఏముంది, ఇప్పుడు ఏముంది. వాస్తవానికి కింద ఉండే మామిడాల ఇతర గ్రామాల రైతులు నీళ్ళు కావాలని చెప్పి అడిగి ధర్నాలు చేసినందుకు కేసులు పెట్టి జైలు పంపించండి స్వయంగా వెంకటరెడ్డి. నీళ్ళు అడిగిన పాపానికి జైలు ఇవ్వాల్సిన దుస్థితి మళ్ళీ నల్గొండ రైతాంగానికి వచ్చింది. గత 10 సంవత్సరాలు హాయిగా ఉన్నారు కేసీఆర్ పరిపాలనలో. ప్రతి ఇంచు భూమిని తడిపినాం, ప్రతి చుక్క నీళ్ళు నాగార్జున సాగర్ నుంచి మన మాట కృష్ణా నుంచి ఏదైతుందో ప్రతి చుక్క నీళ్ళు తెచ్చుకున్నాం, ప్రతి ఇంచు భూమిని తడిపినాం. ఇవాళ నాగార్జున సాగర్ కింద కావచ్చు, ఏఎంఆర్పి కింద కావచ్చు, మూసి కత్వల కింద కావచ్చు, చివరి భూములను కూడా ప్రతి ఇంచు భూమిని కూడా మేము నీళ్ళు అందించి కాపాడినాం. కానీ ఇవాళ వీళ్ళు చాలా దుర్మార్గంగా కేవలం కమిషన్ల దందాలు, ఎక్కడ ఏం పైసలు వస్తాయని దేవులాటలు తప్ప
ఎప్పుడు కూడా రైతాంగం గురించి సోయలేదు, జిల్లా అభివృద్ధి గురించి వెళ్ళి సోయలేదు. వాళ్ళ దుర్మార్గం వల్లనే ఇవాళ ఇంత బోసిపోయి కనబడుతుంది ఈ ఉదయ సముద్రం ప్రాజెక్ట్. అంటే ఇది ప్రభుత్వం పాలకుల నిర్లక్ష్యం వల్లే నిండుకుండలా ఉండాల్సిన ప్రాజెక్టులు కాస్త ఎండిపోతున్నాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కలకలాడేటువంటి పంటలు మొత్తం కూడా ఇప్పుడు వెలబెలబోతున్నాయని కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ రాజుతో కిరణ్ అయ్యూస్, నల్గొండ.